హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాత్వి ఛానల్. ఈరోజు మన రెసిపీ మష్రూమ్స్ కర్రీ అండి. ఈ మష్రూమ్ కర్రీ చాలా ఫాస్ట్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈరోజు మనం వీడియోలో చూద్దాము. ఈ మష్రూమ్ కర్రీ ప్లెయిన్ రైస్లోకి, బిర్యానీలో కానీ, రోటీ, చపాతీ ఎలా తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి. 250 గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నామండి. మష్రూమ్స్ని వాటర్తో వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్స్, 3 ఆనియన్స్, కొంచెం మిర్చి, టమోటా అండ్ కొత్తిమీర తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ముందుగా కట్ చేసుకొని ఉంచుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మిర్చి కూడా యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూను పసుపు యాడ్ చేసుకుందాము. టమోటాని గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న ఈ టమోటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మూత పెట్టి క్లోజ్ చేసుకొని ఈ టమోటా ప్యూరీ ఆనియన్స్ని 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 2 మినిట్స్ కుక్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం క్లీన్ చేసుకొని ఉన్న మష్రూమ్స్ని పీసెస్గా కట్ చేసుకొని మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మష్రూమ్స్ కుక్ అయిపోయాయండి. మనకి ఈ మష్రూమ్స్ కర్రీలో కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం ఒక 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1/2 స్పూను హోమ్ మేడ్ గరం మసాలా అండ్ ఒక 1 స్పూను కాజు పౌడరు యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. అంతే అండి, చాలా సింపుల్గా ఫాస్ట్గా టేస్టీ మష్రూమ్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ మష్రూమ్ కర్రీ అనేది వెజిటేబుల్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. అండ్ చపాతీ, రోటీ అండ్ వైట్ రైస్లో తిన్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ ప్రాసెస్లో మష్రూమ్ కర్రీ మీరు చేశారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ టేస్టీ రెసిపీస్ కోసం దాత్వి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.